స్పష్టంగా తెలిసాయి. సో ఒక్కసారి డానియల్ గారితో మాట్లాడదాం. డానియల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే ఎలా చూడాలండి, అంటే ఒక ఎంఈఓగా పనిచేశారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా, ఎన్నో విషయాలు మీ దృష్టికి వచ్చుంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించి, అసలు ఎలా నడుస్తోంది ఏంటి అని. ఈ గురుకులాల్ని నాకు తెలిసి మీరు కూడా ప్రత్యక్షంగా విజిట్ చేసి ఉండొచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సరే, ముందుగా అద్దెలతోటే ప్రారంభిద్దాం, మిగిలిన అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. ఎందుకు ప్రభుత్వం ఇన్ని నెలల నుంచి అద్దె పెండింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ ఏమో ఒకవైపు ఖాళీ చేయమని చెప్తారు, విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ లేకపోతే హెడ్ మాస్టర్స్ వాళ్ళకి తలనొప్పి, వాళ్ళు అటు ఖాళీ చేయించలేనటువంటి పరిస్థితి, ఇటు ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలి, పిల్లలకి సమాధానం చెప్పుకోవాలి, బిల్డింగ్ ఓనర్కి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు ఇరకాటంలో పడిపోతారు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? వాస్తవంగా ఫోర్ సైడ్స్ టీవీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చాలా డెప్త్గా మంచి డిస్కషన్ చేస్తుంది. దానికి మిమ్మల్ని అభినందిస్తూ, ఇప్పుడు మీరు వేసినటువంటి మొదటి ప్రశ్న ఏదైతే అద్దె చెల్లించటం లేదనేటువంటిది అన్నారో, దాంట్లో మీకు ఈజీగానే అర్థమవుతున్నది. ఇది ముఖ్యంగా నేనైతే ఏం చెప్తానని అంటే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్య మీద ఎంత నిర్లక్ష్యం జరిగిందంటే మనము చెప్పలేనంత నిర్లక్ష్యం జరిగింది. అంతకంటే ముందేమో మనము నిధులు, నియామకాలు, నీళ్లు అట్లా ఏదో క్యాప్షన్ పెట్టుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ మీరు ఏ దేశ చరిత్ర చూసినా కూడా విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఏ దేశమైనా అభివృద్ధి చెందినట్టుగా మనకు చరిత్ర రుజువు చేస్తా ఉన్నది. కానీ దరిద్రం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం కూడా ఏంటంటే, మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యను ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టీచర్స్కి క్వార్టర్స్ పెడుతూ ఆ కొఠారి కమిషన్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా ముందుకు పోతున్నట్టుగా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత అదొక మరి గాలి మెడల్ లాగా ఉంటుందా, మిథ్యాగా ఉంటుందా, తర్వాత చూద్దాం. కానీ అదొక ప్రణాళిక, ఇనిషియేషన్ తీసుకున్నారు, అదొక ప్రణాళిక. దాని వరకు మనం దాన్ని అభినందించవచ్చు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపెట్టినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో, అది అద్దె నుండి మనం ప్రారంభించినట్టయితే అది బడుగు బలహీన వర్గాల వరకు. మీకు తెలుసు, అసలు గురుకులాలు అంటేనే బీద బడుగు వర్గాలు దాంట్లో ఉండేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్లకు మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ స్కూల్స్ పెట్టి మంచి విద్యను ఎందుకు అందించాలనేటువంటిది టిఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు మీరు అన్నట్టుగా 3 మండలాల మీరు చూసినప్పుడు ఏ ఒక్క గురుకులానికి కూడా ఈ 10 సంవత్సరాలలో పర్మనెంట్ బిల్డింగ్ రాలేదండి. ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో కాళేశ్వరము, మేడిగడ్డ, తర్వాత సివిల్ వర్క్ ఎక్కువగా డబ్బులు వచ్చేటువంటి కలెక్టరేట్ కాంప్లెక్స్లు, తర్వాత అసెంబ్లీ కూలగొట్టి మళ్ళీ కొత్తది కట్టడము, వీటి మీదనే దృష్టి పెట్టాడు తప్ప విద్య మీద ఎక్కడ కూడా పెట్టినట్టుగా మనకు కనిపించదు. విద్య మీద కూడా పెట్టాడు, అది కూడా లాస్ట్ 2 yearsలో, అంటే 8 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయో, పైకొప్పులు కూలిపోయాయో, క్లాసింగ్ పోయిందో, వాటి మీద ఖర్చు పెట్టండి అని చెప్పి దాదాపుగా కోట్ల రూపాయలు మళ్ళీ కాంట్రాక్టర్లకు కట్టజెప్పేటువంటి పద్ధతే తప్ప కొన్ని స్కూల్స్ మంచిగా కట్టి బడుగు బలహీన వర్గాల వారికి మంచి విద్య అందేటువంటి ఏర్పాటు చేయడానికి అయితే ప్రణాళికలు లేవు. ఇంకా అద్దె విషయానికి వచ్చినట్టయితే మీకు తెలుసు, అద్దె నిజంగా కూడా ఓనర్లను కూడా మెచ్చుకోవాల్సిందే. పాపము బీద విద్యార్థులు ఉంటున్నారనేటువంటి ఒకే ఒక కారణంతో వాళ్ళని ఏ ఒక్క సంవత్సరం కూడా వెంటనే ఖాళీ చేసేటువంటి పరిస్థితి లేదు. 2-3 ఏళ్ళు, 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఆగారు. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులలో విద్యార్థులకు ఇంతకుముందు మేడం చెప్పారు, ముఖ్యంగా ఆడపిల్లలకి, మగపిల్లలు మీకు తెలుసు ఎక్కడైనా దేన్నైనా శుభ్రం చేసుకుంటారు, కానీ వేరే ఆడపిల్లలకి హైజీనిక్ బాత్రూమ్స్ చాలా అవసరం. పడుకోవడం ఎట్లనైనా ఉండనియండి, కానీ వాళ్ళ ఇంటర్నల్ పార్ట్స్ ను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాత్రూమ్, వాష్రూమ్స్ అనేటువంటి శుభ్రంగా లేకపోతే వాళ్ళు పెళ్ళైన తర్వాత లేదా భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఏవైతే వ్యాధులు ఉన్నాయో వాళ్ళు ఇక్కడ నుండే సంక్రమించేటువంటి అవకాశం ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. అద్దెను సక్రమంగా చెల్లించడానికి సరైనటువంటి ప్రణాళికలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేదనేటువంటి విషయాన్ని నేను ముక్కుసూటిగా చెప్పదలుచుకున్నాను. రైట్, ఒక్కసారి దేవదానం గారితో మాట్లాడదాం. దేవదానం గారు, నమస్కారం.